హాయ్ హలో నమస్తే. మనం ఇవాళ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన సీనియర్ సెక్సాలజిస్ట్ అనమాట. సో సార్ని అడిగి కొన్ని సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ యూజువల్గా ఎన్ని టైమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు సెక్స్లో? డైలీ ఒక రోజులో ఎన్ని టైమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు? అంటే ఇది చాలామందికి ఉన్న డౌట్, కానీ బయటకి ఎవరికి చెప్పుకోలేరు, ఎవరిని అడగలేరు. కొందరేమో సాటిస్ఫై అవ్వరు అనమాట ఒకసారి రెండు సార్లకి. సో మీ సార్ ఇది ఆన్సర్. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ దీని కొరకు అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో గూడా ఉన్నారు. అబ్బాయిలు గూడా, అమ్మాయిలు గూడా. అబ్బాయిలు అసలు అంటే ఏమనుకుంటారంటే, నేనైతే చాలామందితో విన్నాను. ఒకసారి మాస్టర్బేషన్ జేసుకొని వెళ్తారు చాలామంది. చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే టైమింగ్ ఎక్కువ అవుతదంటారు. ఇలాంటి అపోహలున్నాయి చాలా. ఇంకోటేంటంటే అబ్బాయిలు ఒక్కసారి గాదు నేను అంటే 4 సార్లు, 5 సార్లు అలా మా ఫ్రెండ్ చేస్తాడు, నేను చేయలేకపోతున్నానని వస్తారు. అయితే అసలు ఏంటి ఇది? ఎన్ని సార్లు చేయాలి? అనేది క్వెషన్ ఉంటది. అయితే ఈ వివరంగా దాని గురించి మాట్లాడదాము. ఇది చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ చేస్తుంది దాంపత్య జీవితంలో. వైఫ్ అండ్ హస్బెండ్‌లో కూడా ఇబ్బందులొస్తున్నాయి దీని గురించి. వైఫ్ అంటది అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళేమంటారంటే ఒకటేసారి సార్ ఇంతకుముందు ఒక కపుల్ వచ్చారు నా దగ్గర ఏం చెప్తున్నారంటే, "సార్ ఒకటేసారి చేస్తాడీన. దాని తర్వాత పడుకుంటాడు. అసలు చేయడు. మళ్ళీ అది ఎరెక్ట్ అవ్వడానికి వేరే రోజు పడతది." సో, ఇలా ఇది అసలు కరెక్ట్ గాదు. మా ఫ్రెండ్ ఏమంటుందంటే వాళ్ళ హస్బెండ్ అంటే డైలీ రాత్రి 2 సార్లు, 3 సార్లు గూడా అలా చేస్తారని జెప్పారు. అని ఈమె అడుగుతుంది. సో, దీంట్లో నేను చెప్పేదేంటంటే నార్మల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు రికవరీ పీరియడ్ అని ఉంటది ఎవరికైనా సరే. ఒక్కసారి అంటే వీర్యం వెళ్ళిన తర్వాత అది మళ్ళీ రెడీ అయ్యే వరకు, తయారయ్యే వరకు కొంతమందికి ఒక గంటలు గూడా పడొచ్చు, ఒక గంట గూడా పడొచ్చు, కొంతమందికి ఒక దినం గూడా పడొచ్చు. సో, అది ఆ పర్టిక్యులర్ పురుషున్ అంటే అతని అది క్వాలిటీ అనమాట. దాన్ని మనం చేయలేం. చేంజ్ జేయలేం. ఒక్కొక్కళ్ళకి ఒక క్వాలిటీ ఉంటుంది. అయితే కొంతమంది ఇలాంటి వాళ్ళేందంటే నిదానంగా నడిచేవాళ్ళు. అంటే ఎక్కువ 50, 60, 65, 70 వరకు గూడా వీళ్ళు యాక్టివ్ ఉంటారు సెక్స్‌లో. ఇప్పుడు ఈ రోజు 2, 3, 4 అంటే ఓవర్ యూజ్ జేస్తున్నారు మీరు. దానివలన ఏమవుతుందంటే లైంగిక శక్తి మీది మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. ఈరోజు మీరు జేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత మీరు చేయలేరు. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అవే ఉంటాయి అమ్మాయికి. మరి అక్కడ మీరు జేయకపోతే ఆమె డిసప్పాయింట్ అవుతది. అక్కడ మీకు మళ్ళీ అక్కడ ఇబ్బందవుతది. ఇట్స్ జస్ట్ లైక్ మనము ఒకవేళ డైలీ అంటే బర్గరు, పిజ్జాలు, బిర్యానీలు అవన్నీ తినలేం గదా! అదొక అకేజనల్లీ ఎప్పుడైనా ఉంటదది. కానీ డైలీ మనం పప్పన్నమే డైలీ తినాలి. సో, ఎప్పుడైనా సరే ఇలాంటి అలవాటులు అమ్మాయికి గూడా పడొద్దు, అబ్బాయికి గూడా చేయగూడదు. ఫస్ట్ పెళ్లి కొత్త ఎవరైనా జేసుకుంటారు. ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ ఓకే. అది అది దేవుడు సృష్టించిన అది ఒక రూల్. ఎందుకంటే చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళవుతది ఇద్దరిది ఓకే. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరుంటారు. ఒక 2, 3 మంత్స్ గూడా గాదు 4, 5 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇగ ఆమె అక్కడ బిజీ అయిపోతుంది. ఇక్కడ ఈయన స్లో అయిపోతాడు. ఇది నేచురల్. ఇప్పుడు ఈయనకు రికవరీ టైం మంచిగా దొరికిపోద్ది. ఇగ ఆమె అయిన తర్వాత మళ్ళీ 1, 1 ½ తర్వాత మళ్ళీ అప్పుడు కలుస్తారు ఏదో అలాగా. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కలవచ్చు దాని ఇబ్బందేం లేదు. ఎందుకంటే అది సేఫ్ ఉంటది. అది నార్మల్ డెలివరీకి కూడా పనికొస్తుంది అని కలవడం అని ప్రోత్సహిస్తూ ఉంటాం మేము. సో, నేను చెప్పేదేంటంటే డైలీ మీరు పెళ్లి కొత్తలో కలవండి. నో ఇష్యూ. పెళ్లి తర్వాత కొంచెం ఒక పీరియడ్ పోయిన తర్వాత తగ్గించండి. అంటే హెల్తీ సెక్స్ ఒకవేళ ఉండాలంటే వీక్లీ ట్వైస్. ఓకే. 2 సార్లు. డైలీ మీరు ఒకవేళ చేస్తున్నారంటే ఒకవేళ మీ ఏజ్ 25, 30, 35 లోపల ఉన్నారంటే ఇఫ్ యూ ఆర్ పాసిబుల్ యూ కెన్ గో హెడ్. కానీ అది కూడా నాట్ అడ్వైజబుల్. ఆల్టర్‌నేట్ డే అయినా చేయండి. లేకపోతే వారానికి ఒక అంటే 2 సార్ల. ఇట్ ఈస్ వెరీ అంటే రికమెండెడ్ అనమాట. అందులో కూడా హెల్తీ సెక్స్ కావాలి. అంటే మా కళ్ళల్లో కళ్ళేసి మాట్లాడడము, వాళ్ళ అటాచ్‌మెంట్ అలా కాదు. కొంతమంది ఏందంటే అది చేయాలని ఉంటది అని చేసేస్తారు, జరిగిపోతారు. అంటే వాళ్ళు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వరు. వాళ్ళ రిలేషన్స్ అంత మంచిగా ఉండవు. జస్ట్ ఏదో చేయాలని ఉంటది, చేస్తారు, పడుకుంటారు. అది ఇమ్యూనిటీ కూడా పెరగదు. అంటే యూజువల్లీ సెక్స్‌లో మంచిగా పార్టిసిపేట్ అవుతే మీ ఇమ్యూనిటీ పెరుగుతది. అట్లా మీకు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ పాయింట్‌ని, ఆ టైంని మీరు దాన్ని
అంటే యూటిలైజ్ చేయాలంటే మీరు కనెక్ట్ అవ్వాలి, అట్లా మంచిగా ఉండాలి. సో వీక్లీ ట్వైస్ అడ్వైజబుల్. వారానికి 2 సార్లు చేస్తే మీరు హెల్తీగా ఉంటారు, ఏమి ఇబ్బంది ఉండదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్. ఒకవేళ మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, యంగ్ ఏజ్ అంటే ఒక 35-40 లోపల, మీకు ఒకవేళ దానికంటే కొంచెం ఎక్కువ చేయాలనుకుంటే చేయొచ్చు. డైలీ ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేయాలి, మంచిగా చేయాలి. అంటే మీరు ఒక 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్ ఇలా డివైడ్ చేయండి. ఒక 15 మినిట్స్ దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాము. 15 మినిట్స్ మీరు మంచిగా మాట్లాడండి. అంటే మీకు ఫోర్ ప్లేలో వస్తుంది అది మాట్లాడడం. మీరు అంటే కొంచెం టైం గడపడం ఇద్దరు కలిసి. దాని తర్వాత మళ్ళీ పెనిట్రేటివ్ అంగాన్ని ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అది మినిమం అంటే కూడా మీరు 5 to 7 మినిట్స్, అంటే ఒక 10 మినిట్స్ అనే ఉండండి, 15 మినిట్స్ ఉండండి. పొజిషన్ చేంజ్ చేసి, యాంగిల్ చేసి మళ్ళీ ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి చేయండి, మంచిగా చేయండి. దాని తర్వాత ఆఫ్టర్ ప్లే కూడా పెట్టండి, డిస్కస్ చేయండి. మళ్ళీ ఎప్పుడు ఏంటి ఏం కథ, ఈరోజు మంచిగా ఉండే అలా అలా అని క్లోజ్ చేయండి. ఇది మంచిగా ప్రాపర్లీ మీరు ఒకసారి చేస్తే బాగుంటుంది. అలా కాకుండా మీరు ఏదైనా చేయడం మళ్ళీ సెకండ్కి మళ్ళీ స్ట్రగుల్ అవ్వడం అంటే మరి ఇక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అబ్బాయిలకు కూడా అతనికి ప్రాబ్లం వచ్చేస్తుంది, అరే రాలేదు నాకు ఏమైందో, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో బెటర్ టు గో ఫర్ వీక్లీ ట్వైస్ వాళ్ళు ఒకవేళ వెళ్తే చాలా హెల్తీగా ఉంటారు. చూసారు కదండి, డైలీ ఎన్ని టైమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అనేది సార్ మెడికల్ పరంగా చెప్పారనమాట. హెల్దీ వేలో వీక్లీ ట్వైస్ మాత్రమే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇన్ బిట్వీన్ మనకు 30 to 40 ఇయర్స్ లోపే ఉంటే మీరు డైలీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో మేము ముందు వస్తాం.